అందరికీ నమస్కారం అండి. వేడివేడి కాజాలు అరగంటలో తయారు చేసుకోవచ్చండి. వేసవిసెలవులు వచ్చేస్తున్నాయి కదా, పిల్లలకి ఏదో ఒక ఐటెం చేయాలి కదా. కాజా తయారు చేసే విధానం చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, జ్యూసీగా. కాజా కోసం 2 కప్పులు మైదా తీసుకున్నానండి. మీరు ఏ కొలత తీసుకున్నా పర్వాలేదు. దీంట్లోని ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇక్కడ సాల్ట్. నేను ముందు ఒక చిన్న టీ గ్లాసు నెయ్యి వేసుకుంటున్నానండి. సరిపోకపోతే మయ్యల్ని వేసుకోవచ్చు. టేస్ట్గా అప్పటికప్పుడు తినాలంటే ఇలా చేసుకోవచ్చండి. ఒక అరగంటలో అయిపోద్ది. ఇదంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా బాగా పట్టించానండి. ఇదిగోండి ఇలా ఉండ రావాలి. ఇప్పుడు నెయ్యి సరిపోయినట్లు. మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే ఆయిల్ డాల్డా అన్నీ వేసుకోవచ్చు, కానీ టేస్ట్గా హెల్తీగా తినాలంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇంట్లో చేసుకునే స్వీట్స్ కదా. ఇప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకొని మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల నుంచి మర్దన చేస్తున్నాను. పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టి. ఈలోపు సిరప్ రెడీ చేసుకుందాం. మనం పిండి ఏ కొలత అయితే తీసుకున్నాం అదే కొలతతోనే 2 కప్పులు పిండి తీసుకున్నాను కదా, కప్పున్నర పంచదార తీసుకుంటున్నాను, అరకప్పు వాటర్ వేసుకుంటున్నాను. సిరప్ అవనిద్దాము. ఇది సిరప్ అయ్యాక చూపిస్తానండి ఎలా తీసుకోవాలో పాకం. పంచదార అంతా కరిగిపోయిందండి. ఇది సిరప్ ఎలా రావాలంటే పాకం మనకు పట్టుకుంటే ఇక జిగురుగా ఉండాలండి, అంతే. చేతికి అంటుకోవాలి. అంటే పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుంటున్నాను. పాకం గట్టి పడకుండా కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, యాలకుల పొడి వేసి అంతా ఒకసారి కలిపేసుకున్నాండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాజా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 5 స్పూన్లు నెయ్యి ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీలు రెడీ చేసుకుందాం. ఇదిగోండి పిండి బాగా నానింది. ఇప్పుడు చిన్న ఉండలు చపాతీకి చేసుకుంటాం కదా, అలా చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ఇదిగోండి ఇలా చిన్న ముద్దలా రెడీ చేసుకోవాలి. వస్తుంది. ఇదిగోండి ఇలాగా పల్చగా చపాతీలాగా పల్చగా పాముకోవాలండి. మీకు చపాతీ సరిగా రాకపోతే కొద్దిగా పిండి అప్లై చేసుకోవచ్చండి, కానీ ఎంత పల్చగా పాముకుంటే అంత బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా అన్నీ పల్చగా రెడీ చేసుకోవాలి. అన్నీ చేసి చూపిస్తాను. ఇదిగోండి చపాతీలు 4 రెడీ చేసుకున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఈ చపాతీ పైన అప్లై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా పిండి అప్లై చేయాలి. దీనిపైన మళ్ళీ ఇంకో చపాతీ పెట్టుకోవాలి. దీనికి కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ నెయ్యి పేస్ట్ని ఇదంతా అప్లై చేయాలి. మళ్ళీ కొద్దిగా పిండి అప్లై చేసి ఇలా ఇదే పద్ధతిలో వేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఈ పేస్ట్ అప్లై చేయాలి. ఇదిగోండి 4 చపాతీలు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగ రోల్ చేసుకోవాలి. ఈ చివర బాగా అంటుకునేలాగా బాగా కలిపేయాలి. ఇలా ఒకసారి ఇలా అనుకోవాలి. ఇప్పుడు అంటుకుంటుంది అన్నమాట. ఈ చివర ఉంది కదా, అంటుకుంటుంది. అంటుకోలేదనుకో కొద్దిగా ఆయిల్ అయినా లేకపోతే వాటర్ అయినా అప్లై చేసి కొద్దిగా స్టిక్ చేసేయండి. ఇప్పుడు చివర తీసేద్దాము. నీట్గా లేదు కదా, పక్క పెట్టేసుకుందాం. మీకు నచ్చిన సైజులోని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా వస్తాయి. ఇప్పుడు ఇది ఎలాగా చేసుకోవాలో చూపిస్తాను. లైట్గా మన పూరీ కర్ర ఉంటుంది కదా, దాంతోనే ఇలా ప్రెస్ చేయాలి. మరి గట్టిగా వద్దు, లైట్గా. ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసుకుందాం. స్మూత్గా నొక్కాలండి, గట్టిగా నొక్కేవద్దు. కాజాలన్నీ ఇలా రెడీ చేసుకుందాం. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నానండి. ఎక్కువ వేడి ఉండకూడదు. ఇదిగోండి గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఈ కాజాలు వేసుకుందాం. ఎందుకంటే చిన్న మంట మీద ఇది ఉడకాలండి. మంట చాలా చిన్నది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏం కదపొద్దు. 2-3 నిమిషాలకి అవి పైకి వస్తాయి. చూసారండి, వాటంతా అవి పైకి వస్తాయి. చిన్న మంట మీదే మంచి రంగు, ఎరుపు రంగు వచ్చే వరకు వేగనిద్దాం. ఇదిగోండి బాగా వేగిపోయి ఇప్పుడు తీసుకుందాము. సిరప్లో వేసుకుందాము. అంటే కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకోండి. వేడి కాజాలు ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ వేడి కాజాలు ఈ పంచదార సిరప్లో వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఇలా నాననివ్వాలి. సిరప్ అంతా బాగా పట్టుతుంది. ఎక్కువసేపు ఉంచకూడదండి, 2-3 నిమిషాలు. ఇదిగోండి బాగా పీల్చింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా అన్నీ తీసేస్తాను. అన్ని ప్లేట్లోకి తీసుకున్నానండి. మీకు చిన్న టిప్ చెప్తానండి. స్టవ్ మీద ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, కాజాలు బయటికి తీసాం కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆపుకొని వేసుకున్నాను కాజాలు. చూసారండి పైకి ఎలా వచ్చాయో. కొంచెం కూల్ అయ్యాక అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కూడా చిన్న మంట మీదే వేయించుకోవాలి. కాజాలు రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? చూసారా జ్యూస్ ఎంత బాగా పీల్చుకుందో. ఇంకా వేడి ఉందండి. వేడిగా కాజాలు ఎవరైనా తింటారా? ఇంట్లో చేసుకుంటే మనం అలా తినడం అవుతుంది. చూసారా ఎంత బాగా లోపల వరకు వెళ్ళింది. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి.